హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లెటూరులో చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈరోజు. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు చేసి చూపిస్తానండి. సంక్రాంతి స్పెషల్ ఇది. చూద్దాం రండి. ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అంటే చూడండి. పెసరపప్పు, బియ్యం పిండి అండి, 1 కప్పు బియ్యం పిండి, 1/2 స్పూను కారం, 2 స్పూన్లు పెసరపప్పు, 1/2 స్పూన్ సాల్ట్ అండి, 1/2 స్పూన్ జీలకర్ర అండి, ఇంకా కరివేపాకు. సగ్గు బియ్యం మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా చూడండి, ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో 1 కప్పు బియ్యం పిండి వేసుకోండి, పెసరపప్పు చెప్పాను కదా 2 స్పూన్లు, కారం 1/2 టీ స్పూను, సాల్ట్ 1/2 టీ స్పూను, జీలకర్ర మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. వేస్తే బాగుంటుంది. అయితే కరివేపాకు ఇలా బాగా తుంచుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేస్తే బాగా టేస్ట్ వచ్చిందండి, స్మెల్. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి చెక్కలు. వేసేసుకొని వాటర్ వేసేసుకోండి. చన్నీళ్ళే వేసుకోవచ్చు అండి. మీరు హాట్ వాటర్ ఏం అవసరం లేదు, కూల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. సారీ అండి, కొంచెం డాల్డా కూడా వేసుకోండి. అంటే కొంతమంది డాల్డా తినరు, కానీ డాల్డా వేస్తే బాగుండిద్దండి, చాలా క్రిస్పీగా వస్తాయండి. నేనైతే వేస్తాను. కొంచెం అంటే కొంచెం తీసుకున్నాం కదా మనం బియ్యం పిండి, చాలు. బాగా కలుపుకోండి. మళ్ళీ ఉంటలు కట్టకుండా బాగా మెత్తగా బాగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి. దీన్ని ఇది తీసుకోండి స్టాండ్. దీనికి కవర్ వేసుకోవాలి ఒకటి, అటు సైడ్ ఇటు సైడ్ కవర్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఆయిల్ పూసుకోవాలి కింద పైన. ఆయిల్ పూసేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము. చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము. ఇలా బాల్స్ చేసుకొని ఆయిల్ పూసుకున్నాం కదండి, ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలు, చిన్నవి చేసుకోండి, మరి అంత పెద్ద వద్దు. ఇలా ఆయిల్ వేసేసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఇలాగే. ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, కొంచెం అలా. ఇలా వేయించుకోవాలి. లైట్గా కలర్ వస్తే చాలండి, మళ్ళీ హెవీగా ఏం అవసరం లేదు, మాడిపోయేలాగొద్దు. కొంచెం లైట్గా వస్తే చాలు.
ఇవి ఆల్రెడీ వేగిపోయాయి చూడండి, ఆయిల్ బాగా కాగింది. ఇందులో వేసేసుకున్నాము. చెక్కలు టైం పాస్కి తినడానికి చాలా టేస్టీగా బాగుంటాయండి. ఎక్కడికన్నా తీసుకెళ్ళడానికి, జర్నీకి చాలా బాగుంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చేసేసాను. వీడియో కొంచెం లెంత్ అవుతుందని అంత చూపించలేదండి, వీడియో మొత్తం తీయలేదు. చూడండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ బాయ్.